జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం దేవాదాయ శాఖ నిర్వహించిన భక్తుల అభిప్రాయ సేకరణలో భాగంగా అన్నవరం దేవస్థానం చివరి స్థానం రావడంతో దేవాలయ పరిస్థితులపై జిల్లా కలెక్టర్ సన్మోహన్ సగిలి ఈ రోజు పర్యవేక్షించారు. దీనిలో భాగంగా దేవస్థానంపై దర్శనం, క్యూ లైన్లు, అన్నదానం, స్వామివారి ప్రసాదం, రూమ్స్ విభాగంలో ఆయన పర్యవేక్షించి తనిఖీలు చేశారు. అక్కడక్కడ భక్తుల్ని ఆపి దేవస్థానం పైన జరుగుతున్న పలు విభాగాలపై అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రూమ్స్ విభాగంలో ఆయన తనిఖీ చేస్తున్న సమయంలో దేవస్థానంలో భక్తులకు ఇవ్వవలసిన రూమ్స్ డేటా సక్రమంగా లేకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఈ విధమైన నిర్లక్ష్యం కనిపిస్తే సస్పెండ్ చేస్తామని తెలిపారు. అనంతరం ఆయన మీటింగ్ హాల్లో దేవస్థానం సిబ్బందితో సమావేశమై భక్తులకు వారి సౌకర్యాలు కల్పించడం పట్ల దేవస్థానం సిబ్బంది ఎలా మెలగాలో సలహాలు, సూచనలు ఇచ్చారు. కలెక్టర్ రాకను దేవస్థానం సిబ్బంది ముందుగానే పసిగట్టి పలుచోట్ల అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకున్నారని, కొన్ని సంఘటనలు కలెక్టర్ దృష్టికి రాకుండా అప్రమత్తమైనట్లు ఆలయ సిబ్బందిలో వినికిడి. ఓల్డ్ సెంటినరీ కాటేజ్ ఎన్ని రూమ్స్ ఉన్నాయి? 43 రూమ్స్ సార్, 43 రూమ్స్ సార్, 48 ఉంది ఇక్కడ. బుకింగ్ మీకు ఎన్ని ఉన్నాయి? బుకింగ్లో 20 సార్. బుకింగ్కి అవైలబుల్ ఎన్ని ఉంటాయి మొత్తం? సిస్టమ్లో అయితే 43 ఉన్నాయి. 48 ఉంది. అన్ని అవైలబుల్ ఉన్నాయా లేదని అడిగాను. 618 అంటున్నారు, అబ్బాయి వేరే చెప్తున్నారు. 43 ఎన్ని ఫుల్ ఉన్నాయి? 27 ఫుల్ ఉన్నాయి. ఓల్డ్ న్యూ సెంటినరీ కాటేజ్ యూసేజ్ 32 ఫుల్ అయింది సార్. 40 ఎన్ని ఉన్నాయి మొత్తం? 40 రూమ్ ఆఫీస్ చెప్పు. ఆఫీస్ మొత్తం 40 అయితే అవైలబుల్ ఉంటాయి. 48 సార్. అందులో ఆఫీస్ స్టోర్స్ 46 కదా. 32 ఫుల్ అయినాయి. ఎప్పుడు ఖాళీ అయినాయి చెప్పండి? నిన్న నైట్ 9 గంటలకి ఎన్ని రూమ్స్ ఉన్నాయి చెప్పగలరా? అట్లా నిన్న నైట్ 9 గంటలకి ఎన్ని రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి? సార్ రమేష్ నైట్ 12 o'clock పోతాను. 12 o'clock నైట్ 12 o'clockకి ఎన్ని రూమ్స్ ఫుల్ అయినాయి బిల్డింగ్లో? ఇందాక ఒక ఆవిడ నాకు దొరకట్లేదు అనుకుంటుంది కదా, మరి ఇక్కడ ఏమైనా మధ్యలో లోకల్ తయారేమో డౌట్. ఉందా హ్యాబిట్? ఇక్కడ మధ్యలో లోకల్ పెట్టడం హ్యాబిట్ ఉందా? అంతే, అదే జరుగుతుందండి. వాళ్ళు బ్లాక్ చేస్తుండొచ్చు. లోకల్ మధ్యలో ఉండి కొన్ని బ్లాక్ చేసేసి 500 పేరు తీసుకుంటే కూడా రెండోది కదా. ఎట్లా వెరిఫికేషన్ కాదు. 75% రూమ్స్ బుక్ అయినప్పుడు ఈచ్ కేటగిరీలో చిన్న చిన్న కేటగిరీస్ ఏవి 500వి, 200వి, 200వి, 400వి. ఓకే, 75% రూమ్స్ ఖాళీ అయినప్పుడు ఎవరో బుక్ చేశారో లిస్ట్ తీసుకుంటే అప్పుడు అర్థం ఉంటుంది. అర్థమైందా? ఏమన్నా అర్థమైంది? 70% బుక్ అయిపోయినాయి అనుకోండి. దాంతో ఆల్మోస్ట్ బుక్ చేసుకుంటారని కదా. ఆ టైంలో ఎవరు బుక్ చేశారో లిస్ట్ వస్తుందా? వస్తుందా? తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనం ఏమైనా బయట వాళ్ళు ఏమైనా బ్లాక్ చేశారా లేకపోతే నిజంగానే బుక్ చేసుకున్నారా తెలుస్తుంది. వచ్చిందా? $64 25 రూమ్స్ బుక్ అయ్యాయి సార్. 25 రూమ్స్ బుక్ అయితే అక్కడ రూమ్ ఎందుకు దొరకలేదు?
ఆన్లైన్ ఎవరు కూర్చున్నారు సెంటర్లో? ఆన్లైన్ కూడా ఎవరు కూర్చున్నారు నైట్ ఇక్కడ? డ్యూటీలు ఎవరు ఉన్నారు? ఐడి వేరే వాళ్ళు టికెల్ పేరు సార్ ఎవరు? సూపర్వైజర్. సూపర్వైజర్ ఎవరిది? సూపరింటెండెంట్ గారు ఏం సార్ నేను తుమ్మస్తాను. సూపరింటెండెంట్ మీరేనా? మరి అప్పటి నుంచి అడుగుతుంది ఇక్కడ చూస్తున్నారు. మీకు అర్థమైందని అడిగింది. నైట్ 9:30కి 10 గంటలకి ఒకళ్ళు వచ్చి అడిగితే రూమ్ లేవని చెప్పారు వాళ్ళకి 500 రూపాయలు. ఇక్కడ చూస్తే మీకు 25 బుక్ అయినా అంటున్నారు. ఎందుకు ఉంటుంది గ్యాప్ అది? ఏం పేరు మీ పేరు? మాస్క్ అర్థం కావట్లేదు. ఏం పేరు మీ పేరు? మరి ఏంటి ఎందుకు వచ్చి ఉంటుంది గ్యాప్? కొన్ని ముందు రోజు కూడా బుక్ అవుతుంటాయి సార్. నిన్నటి వరకు బుక్ చేసి నేను అడిగిన క్వశ్చన్ అర్థమైంది. నిన్న 12 గంటలకు ఎన్ని రూములు బుక్ అయి ఉన్నాయి అని అడుగుతున్నాను. అది ఎప్పుడైనా బుక్ చేసి ఆన్లైన్లో బుక్ చేసుకుంటుండొచ్చు, ముందు రోజు బుక్ చేసుకుండొచ్చు. నిన్న నైట్ 12 గంటలకు ఎన్ని బుక్ అయి ఉన్నాయి?